ఓ దేశానికి రాజు. ఆయన చెప్పిందే వేదం. ఒకవేళ ఆయనకి తిరగబడితే ప్రాణాలకే ముప్పు. తనకెవరైనా అమ్మాయిలు నచ్చితే చాలు పెళ్లి చేసుకుని వారితో పిల్లల్ని కనేవాడు. 1 కాదు 2 కాదు మొత్తం 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అంతేకాదు పెళ్లి చేసుకున్న అందరూ భార్యలకి విడాకులిచ్చాడు. మొత్తం 50 మంది సంతానం. ఇక తాను నాటిన చెట్టుకి పండిన కాయల్ని తినే అధికారం తనకే అన్నట్లుగా ఆడపిల్లల్ని మాత్రం తన దగ్గరే ఉంచుకునేవాడు. ఇంతకీ ఈయన ఏ దేశ రాజు? తన దగ్గరే కూతుర్లను పెట్టుకోవడానికి గల కారణాలేంటి? ఆయన నుంచి తప్పించుకొని కొందరు కూతుర్లు విదేశాలకెందుకు పారిపోయారు? ఒక్క కూతురికి మాత్రం అంత ఫ్రీడమ్ ఎందుకిచ్చాడు? ఆ శాడిస్ట్ రాజు గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మెహ్రా ఆల్బిన్ మక్తూమ్. ఈమె 1994 ఫిబ్రవరి 26న దుబాయ్లోని ఒక ముస్లిం రాయల్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి మహ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్తూమ్, తల్లి జోయు గ్రికోరికస్. ఇక సికా తండ్రి పొలిటికల్గా స్ట్రాంగ్గా ఉండడంతో ఇతను చెప్పినట్టే దుబాయ్ ప్రజలు వినేవారు. ఒకవేళ అతన్ని ఎదిరిస్తే వారిని కఠినంగా శిక్షించి జైల్లో వేసేవాడు. అలా దుబాయ్లో మోస్ట్ ఆఫ్ ది కింగ్స్ ఫ్యామిలీలో ఇండియన్ కింగ్ అయిన షాజహాన్ రూల్స్ని ఫాలో చేస్తారు. ఇక షాజహాన్కి ముంతాజ్కి పుట్టిన ఏకైక కుమార్తె జెహనారాతోనూ షాజహాన్ సన్నిహితంగా ఉంటూ తన భార్య ముంతాజ్ చనిపోయాక తన కూతురులో భార్యని చూసుకుంటూ క్లోజ్గా ఉండేవాడు. అలా జెహనారా ప్రేమించిన వ్యక్తిని కూడా తన కళ్ళెదుటి చంపేశాడు. దీంతో ఆమె అప్పట్నుండి తండ్రి చెప్పినట్టు వింటూ తన దగ్గరే ఉండేది. ఇక ఈమె అన్నదమ్ములు కూడా జెహనారాని హీనంగా చూడటంతో హింసను భరించలేక ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఇక ఇదే విషయంపై ఒక ఆస్థాన కవి షాజహాన్ని ప్రశ్నించగా తాను నాటిన చెట్టుకి పండిన కాయల్ని తినే అధికారం తనకి తప్ప వేరే వారికి లేదని గర్వంగా చెప్పాడని జెహనారా అనే పుస్తకంలో రాయడం గమనార్హం. ఇక ఈ కథ నేనెందుకు చెప్పాననేది సికా మెహ్రా కథ పూర్తిగా విన్నాక మీకే అర్థమవుతుంది. ఇదిలా ఉంటే సామాన్య ముస్లిం వ్యక్తులకి ఒకేసారిగా 5 అమ్మాయిల్ని పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటిది ఒక దేశానికి రాజు మరియు బిలియనీర్ అవడంతో మహ్మద్ తనకి నచ్చిన మెచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వారితో పిల్లల్ని కనేవాడు. అలా మొదటిగా మొహమ్మద్ 1979లో హింద్ అనే ఒక కజిన్ని పెళ్లి చేసుకుని వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 12 మంది పిల్లలు పుట్టారు. ఇక అలా మొదటి భార్యకు విడాకులిచ్చేసి ఆ తర్వాత పొలిటికల్ లీడర్ కూతురైన మదీ ఆగ్బిన్ అనే ఆమెని 1987లో పెళ్లి చేసుకోగా వీరిద్దరికీ ఒక అమ్మాయి జన్మించింది. అలా రెండో భార్య ఉండగాని తనకి అసిస్టెంట్గా పనిచేస్తున్న మరో అమ్మాయిని 1989లో మూడో పెళ్లి చేసుకోగా వీరికి 5 పిల్లలు కూడా జన్మించారు. అలా ఆ తర్వాత ఆమెకు కూడా విడాకులిచ్చేసి గ్రీకు దేశానికి చెందిన జాయ్ గ్రికోరికస్ అనే అమ్మాయి ఒకసారి దుబాయ్కి వచ్చినప్పుడు మహమ్మద్ని కలవగా వీరిద్దరికీ పెరిగిన మంచి సాన్నిహిత్యం కారణంగా పరిచయం అయిన 2 రోజులకే ఆమెని 10వ వివాహం చేసుకోవడం జరిగింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా సికా మెహ్రా అనే అమ్మాయి కూడా జన్మించింది. ఇక మహమ్మద్ 25 పెళ్లిళ్లు చేసుకోగా ఇతనికి 50 మంది సంతానం పుట్టారనే చెప్పొచ్చు. కానీ ఇతను భార్యలందరికీ విడాకులిచ్చేసి వారికి పుట్టిన పిల్లల్ని మాత్రం తన దగ్గరే పెట్టుకునేవాడు. ముఖ్యంగా ఆడపిల్లలకు ఒక్కొక్కరికి ఒక్కో ప్యాలెస్ని కట్టించి వారిని బయటికి రాకుండా చూసుకునేవాడు. ఇక అలా జాయ్ మహమ్మద్కి విడాకులిచ్చేటప్పుడు తన కూతురైన సికా మెహ్రా తన దగ్గరే ఉండాలని చాలా పోరాటం చేసింది. అలా పోలీస్ స్టేషన్, కోర్ట్ అని ఎంత తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఆమె అప్పట్నుండి ఎక్కడా కనిపించలేదు. తన సొంత ప్లేస్ అయిన గ్రీస్కి కూడా వెళ్ళలేదు. అంటే మొహమ్మద్ ఎంత పవర్ఫుల్ వ్యక్తి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే మొహమ్మద్ మొదటి కూతురు కాలేజీలో చదివే సమయంలో తన బాడీగార్డ్ని ప్రేమించగా ఈ విషయం తెలుసుకున్న మొహమ్మద్ ఆ బాడీగార్డ్ని హతమార్చడం జరిగింది. అలా ఆ తర్వాత ఇతని మొదటి కూతురు కూడా బయట ఎక్కడా కనిపించలేదు. కానీ ఉన్నట్టుండి ఈమె 2 పిల్లలతో ఒకసారి మీడియా కంటపడ్డంతో అందరికీ కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. అలా ఈమెకి పెళ్లి కాకుండానే పిల్లలెలా పుట్టారు అని ఒక వ్యక్తి న్యూస్ పేపర్లు రాయగా ఆ తర్వాత రిపోర్టర్ కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో ఈ న్యూస్కి అక్కడికే ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. ఇక పొలిటికల్గా చాలా స్ట్రాంగ్ అయిన మహమ్మద్ గుర్రాలకి మత్తుమందుని తినిపించి రేస్లోకి దింపటం తనకి ఎగనెస్ట్గా మీడియాలో ఎవరైనా మాట్లాడితే వారిని తన మనుషులతో కొట్టి బెదిరిస్తూ తనకి నచ్చినట్టుగా మార్చుకుంటూ ఉండేవాడు. ఇదిలా ఉంటే అతని 3వ భార్య కూతురైన లతీఫా ఎలాగోలా దుబాయ్ నుండి తప్పించుకుని ఇంగ్లాండ్కి పారిపోయింది. ఇక లతీఫా కోసం మహమ్మద్ తీవ్రంగా గాలించడం మొదలుపెట్టాడు.
దీంతో తన తండ్రి తనని ఎలాగైనా వదలడని తెలుసుకున్న లతీఫా ఒక న్యూస్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ తన తండ్రి అన్ని విధాలుగా టార్చర్ చేస్తున్నాడని, తినే ఫుడ్లో మత్తుమందు కలిపి ఇచ్చి తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, ఒకవేళ తనని ఎదిరిస్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడని, అలా ఇప్పటికీ తన తండ్రిని ఎదిరించిన చాలా మంది అక్కా చెల్లెలని అండర్ గ్రౌండ్లోని జైల్లో బంధించాడని, అతను చెప్పినట్లు వినేవారికి ఫ్రీడమ్ ఇస్తాడని చెప్పడంతో అప్పట్లో మీడియాలో మహమ్మద్ గురించి హల్చలైంది. కానీ ప్రపంచంలో నలుమూలల్లో ఏం చేయాలన్నా చీకటిలో చేసే మహమ్మద్ ఆ న్యూస్ని వైరల్ అవ్వకుండా ఆపేశాడు. ఇక అదే సమయంలో మరో అమ్మాయి శంషా కూడా పారిపోయి లతీఫా దగ్గరికెళ్లి దాక్కోగా ఎలాగో వీళ్ళున్న ప్లేస్ని కనిపెట్టి వీరిద్దరిని ఇంగ్లాండ్ నుండి దుబాయ్కి తీసుకెళ్లి అండర్ గ్రౌండ్లో జైల్లో బంధించడం జరిగింది. ఇక ఆ తర్వాత లతీఫా శంషా గురించి ఎటువంటి సమాచారం లేదని చెప్పొచ్చు. అలా ఈ ఇన్సిడెంట్స్తో ప్రపంచం మొత్తం మహమ్మద్ చాలా డేంజరస్ వ్యక్తిని, తన ఇంట్లోని ఆడవారికి తన వల్ల రక్షణ లేదని చాలా సంఘాలు హ్యూమన్ రైట్స్ పోరాడినా ప్రయోజనం లేకుండా పోయింది. అంతేకాకుండా దుబాయ్లో ఉండే అమ్మాయిలు మోడర్న్ డ్రెస్సులు వేసుకోకూడదని, ఫారినర్స్ అయినా దుబాయ్కి వస్తే బుర్ఖానే వేసుకోవాలనే రూల్ని కూడా పెట్టడం జరిగింది. దీంతో అప్పట్నుంచి చాలామంది దుబాయ్ అంటేనే భయపడడం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే 2020 తర్వాత సికా మెహ్రా ఉన్నట్టుండి సోషల్ మీడియాలో హైలైట్ అవుతూ తనకి నచ్చిన డ్రెస్ని వేసుకుని కనిపించడంతో ఈమె గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపించారు. అప్పుడే ఈమె మహమ్మద్ కూతురని తెలిసి అందరూ షాక్కి గురయ్యారు. ఎందుకంటే మహమ్మద్కున్న 30 మంది ఆడపిల్లలకివ్వని ఫ్రీడమ్ని సికా మెహ్రాకెందుకిచ్చాడనే క్వశ్చన్స్ కూడా రైజ్ అయ్యాయి. ఇక అలా సికా మెహ్రా తన స్కూలింగ్ని దుబాయ్లోని అల్ సబ్ స్కూల్లో చదివింది. చదువులో చురుగ్గా ఉన్న సికా మెహ్రా దుబాయ్లోని జాయిద్ యూనివర్సిటీలో డిగ్రీని పూర్తి చేసి ఎంబీఏని దుబాయ్లోని అమెరికన్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసింది. ఇక అలా ఎడ్యుకేషన్ పూర్తవగానే తన తండ్రి ఈమె కోసం ప్రత్యేకంగా కట్టించిన ప్యాలెస్లో ఉంటూ తన తండ్రితో కలిసి హార్స్ రైడింగ్ని, గోల్ఫ్ ట్రైనింగ్ని కూడా తీసుకుంటూ ఉండేది. అంతేకాకుండా ఈమె తన అందాన్ని మెరుగుపరుచుకోవడానికి నోస్ సర్జరీ, లిప్ సర్జరీ, జాయింట్ ప్లాంట్స్, బ్రెస్ట్ సర్జరీ లాంటివి కూడా చేసుకుని ప్లాస్టిక్ డాల్ లాగా కనిపించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక కొంతమంది ఈమె అలాంటి ఫ్యామిలీలో పుట్టి ఇలా చేస్తుందంటే చాలా గ్రేట్ అనేవి పొగిడితే, మరికొంతమంది ఈమె తండ్రి ఈమెతో ఇలా బలవంతంగా ప్లాస్టిక్ సర్జరీ చేపిస్తున్నాడని విమర్శించడం మొదలుపెట్టారు. అలా మహమ్మద్ ఎక్కడికెళ్లినా సికా మెహ్రా తనతో తీసుకెళ్తూ కొన్ని బిజినెస్ పనులను కూడా సికాకి అప్పగించడం జరిగింది. దీంతో దుబాయ్లోని అమ్మాయిలందరూ సిక్కాలాగే ఫ్రీగా ఉండొచ్చని అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే మహమ్మద్ పెట్టే రూల్స్ దుబాయ్ మొత్తానికి అన్వయిస్తుంది, కానీ సికా మెహ్రాకి మాత్రం అన్వయించదనే చెప్పొచ్చు. ఇక అలా తరచూ తండ్రి కూతుళ్ల గురించి వార్తలు వస్తూనే ఉండడంతో ఈ వార్తలకు ఎలాగైనా పులి స్టాప్ పెట్టాలని దుబాయ్ ప్రిన్స్ అయిన షేక్ మున్నా బిన్ మహమ్మద్తో సికా మెహ్రాకి పెళ్లి ఫిక్స్ చేసి 2023లో వీరిద్దరికీ ఘనంగా పెళ్లి జరిపించాడు. ఇక లేడీస్ మ్యాన్ అయిన మున్నా బిన్ చాలా మంది మోడల్స్, యాక్టర్స్తో అఫైర్స్ని పెట్టుకోవడంతో ఈ విషయంపై వీరిద్దరికీ తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. అయినా పెద్దలంతా కలిసి పంచాయతీ పెట్టి వీరిని కలపగా ఒక బిడ్డ పుడితే ఆ తర్వాత అన్ని సర్దుకుంటాయని నచ్చజెప్పారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి కూడా జన్మించింది. కానీ బిడ్డ పుట్టాక మున్నా బిన్ ఇంటికి రాకుండా పార్టీస్, ఫంక్షన్స్, వెకేషన్స్ అని ఫ్రెండ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్తో తిరుగుతూ సికా మెహ్రాని పట్టించుకునేవాడే కాదు. దీంతో సికా మెహ్రా తన భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి అతని కోసం ఒక స్పైని పెట్టింది. ఇక అలా వారు తన భర్త అమ్మాయిలతో తిరిగిన పిక్స్ని, వీడియోస్ని ఈమెకి చూపించడంతో సికా మెహ్రా హార్ట్ బ్రేక్ అయ్యి తన తండ్రి అయిన మహమ్మద్కి ఈ విషయం చెప్పగా అతను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఇంటికి వచ్చేయమని చెప్పడంతో సికా మెహ్రా తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. అయినా తన భర్త ఇదంతా పట్టించుకోకపోవడంతో సికా మెహ్రా తన సోషల్ మీడియా ద్వారా భర్తకి విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించింది. అందులో ప్రియమైన భర్తకి మీరు వేరే వ్యక్తులతో సంబంధం పెట్టుకునేందుకు మీతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. తలాక్ 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 అని 3 సార్లు చెప్పి టేక్ కేర్ ఇట్లు మీ మాజీ భార్య సికా మెహ్రా అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టి అతన్ని అన్ఫాలో చేసింది. అంతేకాకుండా అతనితో దిగిన ఫొటోస్ని కూడా డిలీట్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇక అలా కొంతమంది తండ్రి కూతుర్ని రెచ్చగొట్టి విడాకులు ఇప్పించాడని సికా మెహ్రాన్ తన దగ్గరే ఉంచుకోవడానికి ఇలా చేశాడనే వార్తలు హల్చలైనా దుబాయ్ రాజులు కింగ్ షాజహాన్ రూల్స్ని ఫాలో చేస్తారు కాబట్టి వారినెవ్వరూ ఎదిరించలేరు. ఎదిరిస్తే అండర్ గ్రౌండ్లో ఉండే జైల్లో ఉండాల్సిందే. ఇది ఫ్రెండ్స్ సికా మెహ్రా గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.